రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని రాజమహేంద్రవరం నగరంలోని అన్ని 42 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పీతా రామకృష్ణ అన్నారు. స్థానిక 40వ వార్డు టింబర్ డిపో యార్డ్లో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల 40వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు రాజమహేంద్రవరం నగరంలో వైఎస్ఆర్సీపీని కనబడకుండా చేస్తామని, ఇతర వార్డుల్లో పార్టీ జెండా ఎగరనివ్వమని చేసిన వ్యాఖ్యలను తాము సవాల్ స్వీకరిస్తున్నామని తెలిపారు. మన తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా నేను అందరికీ చెప్పవలసిన చిన్న విషయం ఉందండి. మొన్న ఎవరో మన 40 వార్డట సింహాస్ వెంకటేష్ అట మరగాన భరతరామ్ గారిని వార్డులోకి రానివ్వను, జెండా ఎగరైనవను అని చెప్పేసి చెప్పుకొచ్చారండి. ఇప్పుడు మరగాన భరతరామ్ గారు వార్డులోకి వచ్చి జెండా ఎగరేయడం అని చెప్పేసి అన్నాడండి. అది వార్డులోకి రాకపోవడానికి మీ వార్డంతా మీ అయ్యే జాగిరి కాదు కదండి. ఇది వైఎస్ఆర్ జెండా అనేది ఎగరేసే స్థాయి అయితే నీకైతే లేదు. మార్గాన భరతరామ్ గారు మాట్లాడే స్థాయి అయితే అస్సలు లేదు నీ గురించి, నీ దగ్గర అయితే. ఇప్పుడు మీరు చెప్పవలసింది ఒకటి, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ప్రజలకి ఏదైనా సరే చేద్దామని చెప్పేసి పరిపాలించండి. ఎప్పుడు కూడా ఇప్పుడు భరత్ గారి మీద బురద జల్లే కార్యక్రమం అయితే మీరు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్న వాళ్ళు చూశాను. రాజమండ్రి డెవలప్మెంట్ చేసినట్టు ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేదండి. ఎందుకంటారేమో ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఈవీఎం ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారండి, అభివృద్ధి ఏం చేయలేదండి. తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారండి, మేయర్ చేశారండి, ఆవిడ ఏమి చేయలేదండి. ఆవిడ సతీమణి గారు భవానీ గారు ఉన్నారండి, ఆవిడ ఏమీ చేయలేదండి. మీరు ఇప్పుడు మీ అన్నగారు అన్న తర్వాత 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఏదైనా ఒక్క పని రాజమండ్రికి ఈ ఆదిరెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చింది అని చెప్పేసి ఏదైనా ఒక్కటి చూపించండి, మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు మార్గాన భరతరామ్ గారు అంటారా, మీరు కళ్ళతో మీరు చూస్తున్నారో లేదో తెలుస్తలేదు నాకు. ఎందుకంటే రాజమండ్రి ఇంత ఒక డెవలప్మెంట్ అయిందంటే ఒక భరతరామ్ గారి పేరు. అది ఏంటంటే ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అవ్వచ్చు, ఇంకా పార్కులు అవ్వచ్చు, ఇవన్నీ చేయవచ్చు. అవి మీరు ఏం చేస్తున్నారండి? ఆయన డెవలప్ చేసిన దానికి శిలాపలకాలు, ఆయన శిలాపలకాలు పగలగొట్టి మీ శిలాపలకాలు ఎట్టుకోవడం తప్ప కానీ మీరు చేసే పని అయితే ఇంకేం లేదండి. ఇప్పుడు 42 వార్డుల్లో కూడా మీరు జెండా ఎగరైనట్టున్నారు కదండి. జెండా కాదండి, ఇప్పుడు నేను సవాలు విసురుతున్నాను. మీ ఎమ్మెల్యే గారిని ఇప్పుడు రాజీనామా చేసి భర్త గారితో పోటీ చేయమండి, బ్యాలెట్ పేపర్ మీద గెలుస్తారేమో చూద్దాం. 1,00,000 ఓట్ల మెజార్టీతో మీరు అన్నారు కదా, 1,00,000 ఓట్లు కాదండి, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్తో భర్త గారి మీద గెలమనండి. దానికి మేము సవాలు విసురుతున్నాం. 42 ఓట్లు కాదు కదండి, 44 ఓట్లు అయినా సరే, ఎన్ని ఓట్లు అయినా సరే ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయే పేరు మార్గాన భరతరామ్ గారిదండి. ఆ పేరుని మీరు జనాల్లోంచి మీరు తీలేక దాని యొక్క బురద జల్లే కార్యక్రమం మీరు చేసేది ఏంటంటే బ్రాకెట్లు, ప్యాకెట్లు, బెల్ట్ షాపులు విచ్చలు విడిగా జరుగుతున్నాయి. సైన్స్ యాక్టివిటీస్ ఆడల మెడలో గొలుసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ వదిలేసి మార్గాన భరతరామ్ గారు ఇచ్చేశారు, మార్గాన భరతరామ్ గారు వచ్చేసారు. మీరు ఇంకా ఆయన పేరు మీరు తలుచుకోలేదు, రోజు గడుస్తలేదు మీకు. ఎందుకంటే మీకు భయం ఆయనంటే. ఆయన పేరు చెప్తేనే మీరు భయపడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోతున్నారో మీరు చూసుకోండి. మీరు ఈ దిగజారే పనులు మానేసి మీరు రాజమండ్రికి ఏం డెవలప్ చేద్దాం, రాజమండ్రికి ప్రజలకు ఏం చేద్దాం, ఆ కార్యక్రమం అయితే మీరు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నానండి. నమస్కారం, నా పేరు పీతా రామకృష్ణ. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ సిటీ బీసీఎల్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మరి 2 రోజుల క్రితం నేను ఒక వీడియో లింక్ ఒక ఫ్రెండ్ వాళ్ళు పంపితే చూశాను. ఆ వీడియోలో ప్రెస్ మీట్లోని ఒక వ్యక్తి, అది ఏంటంటే నేను కూడా ఆ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత వార్డులోకి వచ్చి కనుక్కున్నాను అసలు ఎవరు ఆయన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి అంటే బ్రాకెట్ వెంకటేష్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు అలా పిలుతున్నారంటే పొద్దున్న లేతీలు వితౌట్ పర్మిషన్తో ఇక్కడ బ్రాకెట్ నడిపి ఈ ఓటాలు వేసుకునే తరుణంలో వాళ్ళకి గొడవలు అయ్యి ఆ గొడవల్లో ఏదో మన కుర్రోళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఆ ఇరుక్కున్న దాంట్లోని దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కుర్రోడు ఏమన్నాడంటే 40 వార్డులోకి అడుగు పెట్టనువును, అలాగే 42 వార్డులో కూడా అడుగు పెట్టనువును అని చెప్పేసి అన్నాడు. అసలు అరే బాబు, నువ్వెవరు అడుగు పెట్టనుకోవడానికి? 40 వార్డు కాదు, 42 వార్డులో కూడా జెండా నేను ఎగరేస్తాను, 40 వార్డులో కూడా ఎగరేస్తాను. ఇగో మరి ప్రజెంట్ 40 వార్డులు ఉన్నాను. ఇగో నీ పుల్లర్తి ఏరియా, నీ బాగా ఇక్కడే తిరుగుతుంటే పొద్దున్న లేతే ఇదే ప్లేస్లో ఉన్నాను. ఆయన దాకా ఎందుకు? నాకు ఫోన్ చేయి, నేను వస్తాను, ఎక్కడ రావాలో చెప్పి వస్తాను. నేను పక్కన ఏదో ఎమ్మెల్యే గారు కూర్చున్నారు కానీ చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీరు చేసేదేమో పొద్దున్న లేదా ప్యాకెట్లు బ్రాకెట్ అట్లు ఆడుకొని మళ్ళీ ఎంపీ గారి మీద బురద చల్లుతారండి. మళ్ళీ ఇంకోటి ఏంటి,
ఈరోజు మేము ఈ స్థాయికి రావడానికి 1,00,000 మెజార్టీ రావడానికి మేము చేసిన అభివృద్ధి మాకు ఇంత వరకు మెజార్టీ ఇచ్చింది అని అంటున్నారు. బాబు మీకు చెప్పేదల్లా ఒకటే, మీరు నెగ్గింది ఈవీఎంల ద్వారాగా నెగ్గారు. మీరు చేసే అభివృద్ధి ఒకటే అభివృద్ధి. ఇసుక మాఫియా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, ఆడవాళ్ళది చైన్ స్మాకింగ్, తర్వాత ల్యాండ్ మాఫియా, ఇవే మీరు చేసేవన్నీ కూడా. వీటి వల్ల మీ అభివృద్ధి అదే. అంతేకాని ప్రజలకి ఏ రోజు కూడా మీరు ఇప్పుడు నెగ్గి 2 సంవత్సరాలు దాటింది, 2 సంవత్సరాలు దాటేసి 3 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఇప్పటికి వచ్చి ప్రజల పట్ల మీరు ఏ అభివృద్ధి చేసిన మాట్లాడితే మీడియాలో కూర్చుంటున్నారు. మేము చేసిన అభివృద్ధి రోజు వార్డుల్లోకి వెళ్తే మమ్మల్ని గొడిగెట్టి ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. ఇవి గంజా ఇది కాకుండా, ఇసుక మాఫియా కాకుండా, ల్యాండ్ కబ్జాలు కాకుండా వేరేదని చూపించండి. అవి భరతరామ్ గారు చేసిన ఇప్పటికి ప్రజలు చూపించుకున్నారు. పొలముడు ఎక్కడ చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా అవి ఉన్నాయి. కాబట్టి దానివల్ల చూడండి, నేను కాక మొన్న ఒక లేడీ మెడలోని చైన్ స్మాకింగ్ జరిగింది. ఏం పట్టుకున్నారు? ఇప్పటికి వచ్చి లేదు. పైగా మీరేమంటున్నారు, చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు కాదు, బయట ఊరోళ్ళు, ఇంకా బంగారం కూడా ఇంకా ఎక్కడ కూడా అమ్మలేదు అని అంటున్నారు. అంటే అమ్మలేదంటే దాంట్లో మీకు కూడా వాటా ఉందా? అంటే అది అమ్మినప్పుడు ఎంత వచ్చిందో వాటా మీకు చెప్తారేమో, దాన్ని బట్టి అమ్మేళ్ళు మీకు తెలుస్తుంది. ఇది నిర్ధారించింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ వ్యవహరించలేదు. అంతా కూడా నిర్ధారించి అసలు తప్పు జరిగిందా లేదా, వీళ్ళు ఎక్కడోళ్ళు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. అది వదిలేసి ఇలాగా ఇంకా బంగారం అమ్మలేదని చెప్పేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటది ఇంకోటి మర్చిపోయాను. ఇక్కడ ప్రతి వార్డులో కూడా బ్రాకెట్ లాట్ జరుగుతున్నాయి, ప్యాకెట్లు జరుగుతున్నాయి. వాటిలో పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? మీ పేర్లు చెప్పుకోండి కదా. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఇలా పట్టుకోవడం, ఇలాగ వెళ్ళడము, ఎమ్మెల్యే గారు తోలకండం, వదిలేయడం, మీ పంపకాలు మీ జరుగుతుంది. అదే 46 వార్డులో కోయిల రావణ్ గారు బేవచ్చంగా ఒక ప్యాకెట్ జరుగుతుంది. ఏం మీరు ఆపగలిగారా? మీ వ్యక్తులు చేసేయన్నీ మీ వ్యక్తులు చేస్తున్నారు. బురద జల్లేదేమో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎవరో బ్రాకెట్ వెంకటేష్కి ఒకటే చెప్తున్నాను. 40 వార్డే కాదు, 42 వార్డులో కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపుకో, నేనే తిరుగుతాను. 42 వార్డులో కూడా నేనే జెండా ఎగరేస్తాను. కాబట్టి ఇటువంటి మాటలన్నీ ఆపుకొని ప్రజల సమస్యలపై పనిచేసి బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మా మార్గన్ భరతరామ్ గారి గురించి 42 వార్డుల్లో ఆయన రానివ్వను, ఆ జెండా ఎగనవను. నేను చెప్తాను, ఈ పదం 42 వార్డులు కాదు, 50 వార్డుల్లో కూడా మా జెండా ఎగరేస్తాం. దానికి భరతరామ్ గారు ఎంత అభివృద్ధి చేశారు. మీరు పక్క ఊరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఈ రాజమండ్రి ఎవరు డెవలప్మెంట్ చేశారంటే మార్గన్ భరతరామ్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఎంతమంది చేశారు మీరు ఎవరికి తెలియదు. మీరు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే రాజమండ్రి డెవలప్ చేస్తుంటే మీ పేర్లు చెప్పుకుంటారు. ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి నుంచి మీరు దగ్గర మీ నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు, మీ మిస్సెస్ గారు, మీ అమ్మగారు, వీళ్ళందరూ చేశారు. కానీ మీ పేర్లు ఎవరికి తెలియదు. కానీ ఒక్క మాట, రాజమండ్రి డెవలప్ చేసిందంటే మార్గన్ భరతరామ్ గారు. మీరు అన్నారు 2029లో గెలిపించుకుంటామని. మేము అన్నాం ఆయన 2029లో మార్గన్ భరతరామ్ గారు ఎమ్మెల్యే గారు అవుతారు, ఆయన మేము గెలిపించుకుంటాం. ఇది